ఈ అంధభక్తి సాయిని నమ్మిన వాళ్ళలో ఉంది, శ్రీరాముని నమ్మి పూజించిన వాళ్ళలో ఉంది. తరతరాలు అంటే అన్ని సెక్ట్స్లోనూ మన సనాతన ధర్మంలో అన్నింటి అంటే ఇటు జ్ఞానభక్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంధభక్తిలోనూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సంస్కరించాల్సి వస్తే అంటే సమూలంగా అన్నింటినీ సంస్కరించాల్సిన అవసరం. ఒక్క మాట బాబు, నువ్వు మాటి మాటికి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ సాయి కాబట్టి సాయి సాయి అని తీసుకొస్తున్నాం మనం. అసలు ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఎలా ఉంది అంటే అది అంధత్వం అన్నిల్లోనూ ఉంది. నువ్వు అన్నట్టు రాముడిని నమ్మే వాళ్ళలోనూ ఉండొచ్చు, కృష్ణుని నమ్మే వాళ్ళలోనూ ఉండొచ్చు, ఏ భక్తుడిని నమ్మి ఏ దేవుణ్ణి నమ్మినా. కానీ ప్రజెంట్ సమాజం దేని మీద నడుస్తుందంటే ఒక ట్రెండ్ మీద నడుస్తుంది. ఇది కూడా ట్రెండ్ అనేటటువంటిది ఒక సెటప్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కొత్తగా కాదు, ఆల్రెడీ సెటప్ అయిపోయింది. ఎక్కువగా ఏ గుళ్ళు కడుతున్నారు, ఎక్కువగా ఏ దేవాలయాలు కడుతున్నారు. చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా 1-2 గుళ్ళు ఎక్కువగా, అంటే ఎక్కువ ఏది ప్రచారంలోకి వస్తుంది, ఏది ప్రచార రూపం ధరించింది అది చెప్పు. ప్రస్తుత కాలమాన పరిస్థితులు 10, 20, 30 సంవత్సరాల నుండి హిందూ మతం అనే దాంట్లో ఏ భక్తి ఎక్కువగా ఉంది, ఎక్కడికి వెళ్ళే భక్తులు, ఏ గుడికి వెళ్ళే భక్తులు ఎక్కువ శాతం ఉన్నారో చెప్పు. సాయిని అంటే సాయి మందిరాలు రామాలయాలతో పోలిస్తే సాయి మందిరాలకి ఎక్కువ మంది. కాబట్టి ఇప్పుడు నిర్వివాదాంశంగా తేలిన అంశం ఏమిటి? ఎక్కువ ఏ గుళ్ళకి వెళ్తున్నారమ్మా? సాయి మందిరాలు. సాయి మందిరాలకే వెళ్ళి. అంటే ఇప్పుడు ఎక్కువ వెళ్ళే దగ్గర మనం సంస్కరణ మొదలు పెట్టాలి. ఆ ఎక్కువ వెళ్ళే దగ్గరే విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి.